తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. 1, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నారు, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2,500 అన్నారు, గ్యాస్ సిలిండర్. ఇలాగ చూసుకుంటూ పోతే 100 వాగ్దానాలకి కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు, నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడేంటి, డబ్బు లేదు, నన్ను కోసికి తినండి అంటున్నారు.